మీలో చేయబడిన అద్భుతం తూరు సీతంలో చేయబడి అది ఇప్పటి వరకు నిలిచి ఉంది అన్నాడు కదా. కాబట్టి వీళ్ళు తీసుకోవట్లేదని ఇంకా అర్థమైపోయి రావట్లా, లోపల ఉన్న విశ్వాసం రిలీజ్ రానప్పుడు ఏం చేయాలి? నేను ఐసీయూలోకి వెళ్ళి ప్రార్థన చేయాలన్నప్పుడు ఫోన్లో ప్రార్థన చేయాలి. అర్థమైంది, నన్ను రమ్మనకూడదు. ఓకే, సో బయటికి వెళ్ళాడు. ఊరి బయటికి వెళ్ళిన తర్వాత చేసాడు. ఇంకా ఆ స్పిరిట్ పోలా, దట్స్ ద స్పిరిట్. ఏం కనపడుతుంది అన్నాడు. అందరు తిరగదిప్ప అన్నాడు. ఓకే, వీడికి ఇంకా లెన్స్ లూజ్ అవ్వలేదు అనుకోని అన్నాడు. వెళ్ళి లేచింది. ఓకే, నీ విశ్వాసం చిన్న వాక్యం ముక్క, చిన్న ప్రార్థన, ఒక ఉపవాసం, ఒక చిన్న పిల్లోడికి ఇవ్వటం, ఒక విధవరాలకు ఒక బట్ట కొనియటం, చెప్పులు కొనియటం, అది చేయటం, ఇది చేయటం. వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? దేవుడు నేను ఏది ఇటు నా విశ్వాసం ఉందని నీకు ఏదొచ్చో బ్లైండ్లీ డూ ఇట్. ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. అర్థమవుతుందా? ఇదే ఆ అద్భుతం. హలో, ఉన్నారా? అదెట్లా? అదంతే. దేవుడు నీ విశ్వాసాన్ని నువ్వు వదిలేవా లేదా? నేను నమ్ముతున్నాను ప్రభువా, ఆయన వైపు నువ్వు అడుగులేసావా లేదా మాత్రం ఇంపార్టెంట్. నీ సమస్య ఎంతో హీ డజంట్ కేర్, అసలు అనవసరం ఆయన. ఓకే, సో ఇది అవ్వదనేది ఉండదు. ఇలా చేస్తే అలా అయిపోయిద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ప్రేయర్కి అక్కడ ఆయిల్స్ అన్నిటికీ ప్రార్థన చేస్తాను. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా సడన్గా నాకు రాత్రి ఏమైందంటే గుండె ఏదో అయిపోయింది, హాస్పిటల్కి తీసుకొని వెళ్తామన్నారు అందరూ. నేను నో 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 నో. మరి ఏమైపోయింది? నేను ఇదో ఇంత బాటిల్లో నూనె ఇచ్చాను. ఓకే, అది 8 ml 10 ml అంతే, చాలా చిన్న బాటిల్. ఓకే, ఆమె పరిగెత్తుకుంటా ఆ షెల్ఫ్లో ఉన్న ఆ బాటిల్ తీస్తే దానిలో లేదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆమె ఏం చేసింది? ఆ బాటిల్ నిట్ట వచ్చి ఆ చొక్క అని కొట్టింది. కొడితే ఒక చొక్క పడింది. నేను అనుకున్నా, అనవసరంగా బాటిల్ ఇచ్చానే, వీళ్ళ చొక్కలతో కూడా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. వీళ్ళ నమ్మకం. ఆ చొక్క ఎప్పుడైతే మింగిందో 1 2 3 4 చిన్నగా అది గొంతుని క్లియర్ అంత క్లియర్. నేను ఇంటికి వెళ్ళినప్పుడు హౌస్ విజిట్కి ఒకసారికి వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పింది. ఓకే, నేను దేవుడి ప్రెజెన్స్ ఒక ఇంట్లో ఉండాలని నూనె బాటిల్ ఇచ్చా, 8 ml. పని చేసిందా లేదా? ఓకే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరో వస్తారు, నా బిజినెస్ అస్సలు నడవట్లేదు. ఎవడు పెట్టినా నడుస్తుంది, నాకు నడవట్లేదు. చూడగానే అక్కడ పెద్ద పాము ఒకటి పడుకొని ఉంది. ఓకే, వస్తున్నాను రా నువ్వు ఉండని చెప్పాను. నేను హైదరాబాద్కి అయితే వచ్చి ప్రార్థన చేయలేను, హీజ్ ముస్లిం. నూనె దెప్పో, నూనె తీసుకొని వచ్చాడు. ఓకే, వెళ్ళి ఆ కాలువ దగ్గర ఉంది, అది ఊరకు పోసావంటే మళ్ళీ రాను కూడా రాదని. ఓకే, వెళ్ళి అన్నాడు. ఓకే, కుదిరి తల మీద కూడా చల్లుకున్నాడు, ఎందుకంటే రాత్రి వస్తుందంట. అంతే. ఏంటంటే నా బేటే పెళ్లి కూడా చేసిన అన్నాడు. ఓకే, నాకు వాళ్ళ కూతురు పెళ్లి కూడా చేశాడు అంట. ఎక్కడి నుంచి వచ్చినాయి? ముందేమో దివాలా జస్ట్ యువర్ పాయింట్ ఆఫ్ యూ హ్యావ్ టు రిలీజ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసం ఏంటో అటు. ఒకళ్ళు దైవజనుడి చేత ప్రార్థన చేసుకుని అయ్యిద్ది. అర్థమవుతుందా? నువ్వు చూడకూడదు నీ సమస్య, దేవుడి వైపు చూసి ఓకే, ఐ హ్యావ్ టు రిలీజ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని నేను ఎక్కడ బిగబట్టాను, ఎక్కడ ఆపాను? ప్రార్థనలో ఆపానా, వర్షిప్లో ఆపానా, ఇంకో దానిలో వాక్యమా, ఎందులో నా విశ్వాసాన్ని నేను పెట్టట్లేదు? యు రిలీజ్ ఇట్. ఓకే, అర్థమైంది కదా? ఓకే, ప్రభు మీకు ఆ వరం అనుగ్రహించును గాక, విడుదల కలుగును గాక. డన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు. ప్రభు మాకు ఇచ్చిన ఈ సమయానికి నీ కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నీ కార్యం జరిగించమని నువ్వు ప్రతి హృదయంతో మాట్లాడావు కనుక తండ్రి, వాళ్ళ లైఫ్లో ఏది ఉందో వాటిని నువ్వు సాల్వ్ చేసావు కాబట్టి నువ్వు ఈ వాక్యం వాళ్ళకి ఇచ్చావు. నీ వాక్యం 100 ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఫలించలాగిన ప్రతి సమస్య వాళ్ళ కాళ్ళ కిందకు నువ్వు తీసుకొని రమ్మని, గొప్ప విడుదల విమోచన నువ్వు అనుగ్రహించమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.